క్రీస్తునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు పాటలు పాడుతూ మీ మధ్యకు వచ్చి ఉన్నాము. రండి రండి రయమున యేసుని, రక్షకుడైన యేసు వద్దకు రండి అని పాడుతూ వచ్చినాం. ప్రియులారా, ప్రభువైన క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న యావత్ మానవ జాతిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన క్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రావాలి అంటే, మానవుని యొక్క జీవితంలో విశ్రాంతి లేదు, మానవుని జీవితంలో నెమ్మది లేదు. మానవుడు విశ్రాంతి లేక, నెమ్మది లేక మానవుడు జీవిస్తున్నాడు. ఇలాంటి మానవునికి దేవుడు నెమ్మదినిస్తానని, దేవుడు ప్రేమగలిగిన రక్షకుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ప్రియులారా, మానవుడు ప్రయాసపడుతున్నాడు. దేవుడు లేకుండానే మానవుడు ప్రయాసపడుతున్నాడు. మానవుని యొక్క ప్రయాస ఈ లోకములో ప్రియులారా సమస్తమును, మానవుని యొక్క ప్రయాసంతా కూడా రుద్ర పోషణ కొరకే. మానవుడు ప్రయాసపడుతున్నాడు. దేవుడు లేని ప్రయాస వ్యర్థము. దేవుడు లేకుండా మానవుడు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఆ ప్రభువైన ప్రభువారిని వెంబడిస్తూ మనము ప్రయాసపడినప్పుడు, అది నీ పొలము పనులు కావచ్చు, నీ ఉద్యోగము కావచ్చు, నీ వ్యాపారము కావచ్చు, లేక ఏదైనా నీవే ప్రయాసపడుతున్నా, ఏ పని పూనుకున్నా, నువ్వెక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, నువ్వే పని చేస్తున్నా, దేవుడు నీ ప్రయాసమును, దేవుడు నీ కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క యొద్దకు వచ్చి దేవుని యొక్క మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. పాపులైన మానవులని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. పాపులనగా ఎవరనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపముల వచ్చే జీతం మరణం, అది రెండవ మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు ఏడుపు పండ్లు కొరుకుట వేదనకరమైన స్థలం. ప్రియులారా, గమనించండి, అక్కడ నీ ఆత్మ చావదు. అగ్ని గంధకములతో మండు గుండములు యుగయుగములు కాలుతూనే ఉంటావు. ప్రియులారా, ప్రభువైన క్రీస్తు ప్రభువారు ఇటు భయంకరమైన అగ్ని గంధకముల నుండి, మండు గుండము నుండి విడిపించి రక్షించుటకు దేవాతి దేవుడు ప్రభువైన క్రీస్తు ప్రభువారు 2005 సంవత్సరాలకు పూర్వం కన్య గర్భాన్ని లోకములో జన్మించినాడు. మానవుడిగా ఈ లోకములోనికి వచ్చి దేవుడిగా భూమి మీద అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించినాడు. ఆ ప్రభువైన క్రీస్తు ప్రభువారు మానవుడిగా చనిపోయినాడు.
దేవుడిగా పునరుద్ధాడై తిరిగి లేచినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు, నీ నా పాపముల కొరకు, నీ నా యొక్క చేసిన యొక్క దోషముల కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్తమును చిందించినాడు. యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియులారా గమనించండి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. నువ్వు ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసు ప్రభువుని పాపుని, నా పాపములు ఒప్పుకొని ప్రభు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములు క్షమిస్తాడు, నీకు నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని ఇస్తాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నువ్వు జీవించినంత కాలం సంతోషముతో ప్రభు కొరకే జీవిస్తావు. ఈ లోకములో విడిచిన నిత్య రాజ్యములో, పరలోకములో యుగాలు ప్రభుతో ఉంటావు. లేకపోతే నిత్య నరకం, అగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు ఏడుపు, పండ్లు కొరుకుట వేదనకరమైన స్థలం. పురుల రక్షి స్థలం నుండి విడిపించుట కొరకై, పాపైన మానవుని రక్షించుట కొరకు పాపమెరగని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చి శాపగ్రాహి అయినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను చేసిన చేతుల్లో ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు నేను ఎల్లరాని స్థలానికి వెళ్ళిన మన పాదములో మేకులైతే ఆయన పాదములో మేకులు కొట్టబడ్డాయి. ఆ తల మీద ముళ్ళ కిరీటం నీ యొక్క నా ఆలోచనను బట్టి, నీ ఆలోచన బట్టి చేసిన మన యొక్క దుష్ట ఆలోచన బట్టి, మనం చేసిన మన ఆలోచన బట్టి మన తల మీద ముళ్ళ కిరీటం అయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ముళ్ళ కిరీటం మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 5 గాయములు పొంది రక్తమంతా ధారలుగా చిందించినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును అని యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నారు. ఒకవేళ నువ్వు అనొచ్చు, ఇవన్నీ మాకు తెలుసండి, మేము క్రైస్తవులమే అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ప్రియా స్నేహితుడా, ఈనాడు క్రైస్తవులని చెప్పుకుంటూ ఇంకా రక్షణ లేకుండా, హృదయంలో పశ్చాత్తాపము లేకుండా, పాపక్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా మనం ఎన్ని ఏండ్లు మనము దేవుని యొద్దకు వెళ్ళినా మన జీవితం మారకపోతే సున్నా. మన జీవితం మారాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందము అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నాడు. వాక్యము నమ్మి మారు మనసు పొందు, నీ మనసును మార్చుకో, నీ జీవితాన్ని, నీ నడకను దిద్దుకో. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాడు. దావీదు భగత్ సింగ్ గారు చిక్కు మతంలో ఆయన జన్మించాడు. ఇలాగనే దేవుని వాక్యమును వింటూ వచ్చినప్పుడు ఈయన మా దేవుడు కాదని చెప్పి ఆ దేవుని యొక్క బైబిల్ను ఇచ్చినప్పుడు ఆ బైబిల్ను అంతా కూడా చింపివేసి ఆ పైన అట్ట చాలా బాగుందని చెప్పి దాచుకుంటూ వచ్చినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన దర్శించినప్పుడు ఆ దైవజనుడు గొప్ప సువార్థికుడుగా ప్రపంచంలో, యావత్ భారతదేశంలో భూమి ఉన్నంత, ఎక్కడ ఎంత భూమి ఎలా ఉన్నంత యొక్క ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను, రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. పిల్లలారా గమనించండి, ఆ దైవజనుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ప్రేమ కలిగిన రక్షకుడు ఆ దైవజనుని యొక్క జీవితాన్ని మార్చినాడు. ఒకప్పుడు మాకు కాదు, ఇది మాది కాదులు అనుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడు అంగీకరించి గొప్ప దైవజనుడిగా దేవుని అనేకమైన లక్షల సంఘాలను, దేవుని యొక్క సంఘములను నిర్మించి ప్రభు యొక్క పిలుపును అందుకొని పరలోకానికి వెళ్ళినాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నాడు, ఒకవేళ నీవు కూడా ఇలాగ అనుకుంటున్నావేమో, మాకు బైబిల్ ఉంది, బైబిల్ తెలుసు, మేము కూడా క్రైస్తవులం అనుకుంటున్నావేమో. నీ జీవితంలో
మార్పు లేకుండా, నీ జీవితంలో రక్షణ లేకుండా, నీ జీవితంలో పాప క్షమాపణ లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా, బాప్తిస్మం లేకుండా సాగిపోతున్న క్రైస్తవుడా, ఈ దినమైన ఈ క్షణమైన నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నువ్వెవరైనా కావచ్చు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. కాదని నిరాకరిస్తే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. మానవుని యొక్క జీవితము నీటి మీద బుడగ వంటిది. ఎప్పుడు ఈ యొక్క బుడగ పగిలిపోతుందో తెలియదు. మానవుడు కూడా ఈ లోకం ఎప్పుడు ఇస్తాడో తెలియదు. పిల్లలారా గమనించండి, మానవుని యొక్క జీవితము త్రాసు మీద ధూళి వంటిది. మానవుని యొక్క జీవితము ఆవిరి వంటిది. పిల్లలారా గమనించండి, ఈరోజు ఇక్కడ రేపెక్కడ ఒకసారి ఆలోచన చేయి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. భూకంపములు, కరువులు, తెగుళ్ళు, భయంకరమైన యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం, నెమ్మది లేని పరిస్థితులు ఇప్పటికనే మనం భూమి మీద చూస్తున్నాం. పిల్లలారా, ఈ క్షణమైన ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఓ దినాన్ని ఇడువబడతావు. భయంకరమైన తీర్పునది. ఆ తీర్పు నుండి విడిపించిన కొరకే ప్రేమగల రక్షకుడు మమ్మల్ని ప్రేరేపించి మీ మధ్యకి నడిపించాడు. ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుని వాక్యం రాయబడింది, నమ్మి సువార్తను నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉన్నది. ప్రియ స్నేహితుడా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నాడు, నమ్మి రక్షింపబడి మారు మనసు పొందు. నమ్మకపోతే శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి ఎవడు తప్పించేవాడు లేడు. ఒకవేళ నీ డబ్బు, నీ కులం, నీ చదువు, నీకున్న జ్ఞానం, నీకున్న పేరు ప్రఖ్యాతులు, ఆ దినమని ఏది నిన్ను తప్పించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను తప్పించువాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, యేసు ప్రభువా, నేను పాపను, నా పాపములు క్షమించమని నువ్వు కోరినట్లయితే యేసు ప్రభువారు నీ పాపములు క్షమిస్తాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో తన పాపములు, నీ పాపములన్నీ కడిగివేస్తాడు. నా పాపములు క్షమించిన దేవుడు నీ పాపములు కూడా క్షమిస్తాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మశాంతి పొందుదురు. పిల్లరా, మా యొక్క అడ్రస్ తెలుసుకోవడానికి గమనించండి. మా ప్రియులారా, మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ క్షేమం కొరకే ప్రార్థన చేస్తారు, మీకు వాక్యాన్ని అందిస్తారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమము కొరకై మేము ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, మహోన్నతురాలు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో అల్పంగా స్వల్పంగా మానవ అందుబాటులో నీ వాక్యాన్ని ప్రకటించాం ప్రభు. సహోదరుల పిల్లల కరపత్రికలు పంచినారు. పత్రికలు తీసుకున్న వాటిని పడేయకుండా ఆ మాటలు వారు చదువుకొని నిత్య జీవార్థమైన రక్షణ పొందడానికి వారిని మీరు కొనుక్కోలకు ప్రోత్సహించండి. రక్షణలోకి నడిపించు ప్రభు. ఆ స్థలంలో కూర్చొని నీ వాక్యం ఉన్నవారు కూడాను వాక్యంలోని సత్యములు ఎరిగిన వారై మారు మనసు రక్షణ పొందినట్లు మీరు వారిని దర్శించండి. పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి వర్తింపు చేయి ప్రభు. ఇలాగ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. ఎవరైతే నెమ్మది లేకుండా ఇరుకు, ఇబ్బంది, శ్రమ, శోధనలో ఉన్నారో వారిని విడిపించి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. మెట్టుకి ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి నీ రాజ్యానికి పోతలుగా జరిగి నడిపిస్తారమ్మని, బేతనికి నడిపించమని మీ దయగల స్థలకు అప్పగించుకొనొచ్చు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి
మరో ప్రేమ ప్రభు మేము ముందుకు సాగి వెళుతున్నాం, మాతో కూడా నడిపించి బలపరచమని ప్రభుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.